వచ్చి గగన్ని కాపాడేసుకుంది. అమ్మాయి అమ్మాయి అమ్మా అమ్మాయి భగవంతుడా ఏమైంది? అయ్యో కాదమ్మాయి ఆత్మ ఆత్మ కళ్ళెదురుగానే రక్తం తాగేసింది మమ్మీ. అవునవును అక్కడ కూడా సూపర్ మార్కెట్లు ఉన్నాయంట. ఈ గోరింటాకు నీ రక్తం బాగుంటుందని కూడా చెప్పింది మమ్మీ. సలహా ఇచ్చిన వాళ్ళ రక్తమే చల్లగా పీలుస్తారు అని అప్పటి వరకు నాకు తెలియదమ్మాయి. అబ్బా ఏ ఇంట్లో అయినా ముందు ఒకళ్ళకి పిచ్చెక్కుతుంది. సేమ్ డిఎన్ఏ అయితే తర్వాత నెమ్మదిగా వాళ్ళకు కూడా పిచ్చెక్కచ్చు. మీ ఇద్దరి డిఎన్ఏ ఒకటి కాకపోయినా ఒకేసారి మీ ఇద్దరికి పిచ్చెలా ఎక్కింది. పిచ్చి కాదు మమ్మీ, పిచ్చ భయమేస్తుంది. నేను సింక్ లోనే చెప్తున్నాను, కాకపోతే నీకే సింక్ అవ్వట్లేదు. అబ్బా అసలు ఇప్పటికీ నువ్వు చెప్తుందేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పిని కాస్త నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. నువ్వు చంపేశావు కదమ్మాయి మన చెర్రీని. నేనెక్కడ చంపాను? నువ్వేగా. ఇదిగో అమ్మాయి నువ్వు మరీ అంత అన్యాయంగా మాట్లాడుకో. నువ్వు కొడితేనే కదా వాడు కత్తి మీద పడ్డాడు. నువ్వు వాడి కడుపులోంచి కత్తి తీసాకే వాడు చచ్చాడు. సర్లే చెర్రీ చావుని మనం ముగ్గురు అకౌంట్ లో వేసుకుందాం. మనమే చెర్రీని చంపేశాం. చాలా ఆ తర్వాత ఏంటి? వాడు ఆత్మయ్య తిరిగి మన ఇంటికి వచ్చాడమ్మాయి. ఏ ఏదో చెప్పాడు? అయ్యో వాడెవడో చెప్తే నేనెందుకు నమ్ముతానమ్మాయి? వాడే చెప్పాడు. మాతో కలిసి భోజనం కూడా చేశాడమ్మాయి. అవును మమ్మీ, వాడికి కాళ్ళు కూడా లేవు. తోకుంది కానీ మీకెందుకు చూపించాలి అని బుక్కాయించాడు మమ్మీ. మనం మర్డర్ చేసామని అల్లుడు గారికి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా చెప్తాను అన్నాడు అమ్మాయి. పోలీసులకు కూడా పట్టిస్తానంటున్నాడు మమ్మీ. అప్పటిదాకా ఇంట్లోనే ఉంటాడట అమ్మాయి. ఇప్పటిదాకా అనుమానం అనుకున్నాను, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మీకు పిచ్చెక్కింది. అయ్యో పదండి, మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తా. మేము చెప్తుంది నిజం. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైపోయింది శివ. ఇప్పుడిప్పుడే మీ బావతో సన్నిహితం అవుతున్న నా బంధం ఎక్కడ చెల్లా చెదురవుతుందోనని నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదక్క. ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు? ప్రేమించిన అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నానక్క. అదే నేను అంటున్నాను. ఇక్కడ నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావా? అక్కడ హాల్లో ముగ్గులు ప్రిపేర్ చేస్తూ పూరి బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంది. నేను వెళ్లి చూసేసరికి పూరి మాట్లాడడం లేదు. నువ్వు ఇంకెవరితోనో మాట్లాడుతున్నావేమో అనుకుని టెన్షన్ పడ్డాను. ఇక్కడికొచ్చి చూసాకే అర్థమైంది మీ మాటలు పూర్తయ్యాయని. నువ్వు ప్రేమిస్తుంది పూరిని కాకుండా ఇంకెవరినైనా అని తెలుసుంటే నా కాపురం కల్లోలం అయిపోయేది. సరే నువ్వు చదువుకుని తొందరగా పడుకో. అయ్యో అక్క, నేను ప్రేమిస్తుంది పూరిని కాదు బిందుని అని. ఈ విషయం మీకు ఎలా చెప్పాలక్క? అసలు మీ ఇద్దరిని చెర్రీగాడ ఆత్మ ఆవకాయ జాడి అన్నారు. ఏడి ఏడి ఎక్కడ కనపడ్డే? ఏడి? అంటే అమ్మాయి ఇప్పుడు మనకి కేపీ రూపంలో కనిపించింది.
ఆ చెరిగడ ఆత్మనేమో. మారువేషం వేయటంలో ఆత్మలు ఎక్స్పర్ట్లు కదా. పిన్ని కొట్టాననుకో, గిరగిరా తిరిగి తిరిగి శ్మశానంలో పడి నువ్వు ఆత్మ అవుతావు. అప్పుడు నువ్వు కనబడితే ఆ ఆత్మలున్నాయని అప్పుడు నేను నమ్ముతాను. తల పగిలిపోతోంది మీ వల్ల నాకు. ఆత్మ ఆత్మ ఏడి ఎక్కడ ఆత్మ? బాగా చూడండి, ఎక్కడ? అబ్బా, మీరు నా ప్రాణానికి తగలడ్డారు. వచ్చింది మళ్ళీ చూడు, నమ్మాలా? అక్కడ ఆత్మ ఉందమ్మా. అదిగో అదిగో అక్కడున్నాడు మమ్మీ. చూడు, ఎక్కడ ఎక్కడ ఎక్కడే?